దేవుడు నివసించడానికి యోగ్యమైనగా ఎంచుకున్నటువంటి ఒకే ఒక ఆలయం మనమే. కానీ ఈ ఆలయాన్ని చాలా మంది పాడు చేస్తున్నారు. నువ్వు అనుకుంటావు నీ శరీరం నీది, ఈ దేహం నాది. ప్రభు వాక్యం చెప్తుంది, నీవు కాదు, నీవు వెలపెట్టి కొనబడిన దేవుని సొత్తు. ఇప్పుడు దేవుని సొత్తు మనం. ఇది దేవుడు నివసించడానికి దేవుడే ఏర్పరచుకున్న ఒక ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఎవడైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా. అర్థమైంది నేను అన్నది? ఇది నా శరీరం అని నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ ఇష్టం వచ్చినట్టు కుప్పి గంతులు వేస్తే నిన్ను దేవుడు పాడు చేస్తాడు. నువ్వు వేరు, శరీరం వేరా? అవును, నీలో ఉండేది దేవుడు, శరీరంలో ఉండేది నువ్వు. ఒకే ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు ఇది దేవుని ఆలయంగా మార్చుకోవాలి. అది కూడా ప్రభు చెప్పాడు, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. యేసు ప్రభు ఈ లోకంలో చెప్పిన బోధలో అతి శ్రేష్టమైన బోధ ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. పాత నిబంధన గ్రంథంలో మొదలుకొని క్రొత్త నిబంధన గ్రంథం, ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ మాట అనేక సార్లు దేవుడు రాశాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును